జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. జూలై 21కో 20కో కాక్రోచ్ వల్ల వీరంగం చూసినాం మనం. మస్కరాపన అంటారు కదా, మస్కరాపన కాదు అది. నిజంగా చెప్పాలంటే దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామనే ఒక ఆలోచననే కనిపించింది నాకు అక్కడ. ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వద్దాం ఫ్రెండ్స్. ఈ హెల్లే లింక్, వీళ్ళ కనెక్షన్స్, నార్వే కనెక్షన్స్, కపిల్ సిబ్బల్ 1 crore ఫండ్, అండ్ కపిల్ సిబ్బల్ ఈజ్ బ్యాకింగ్ దెమ్ లీగలీ. దే హ్యావ్ ఎ సింపతి ఆఫ్ అపోజిషన్. కాక్రోచ్ జనతా పార్టీ ఏదన్నా చేస్తే, వాళ్ళకి ఏమన్నా అయితే సమాజ్వాదీ పార్టీ రావడం, అల్గావాదీ శక్తులు మొత్తం వాళ్ళకి చేతులు కలపడం. ఆల్ ఆఫ్ ది సడన్ భారత్ సరిహద్దులల్లా చైనా తన డెడ్లియెస్ట్ స్టెల్త్ జెట్లను భారత్కి చాలా దగ్గర, సరిహద్దులకు దగ్గరగా తీసుకురావడం అనేది రొటీన్ డిప్లాయ్మెంట్ కాదు. ఇది ఒక స్ట్రాటజిక్ సిగ్నల్. ఇవి పెట్టింది పూరగాళ్ళ మజాక్ కాదు, డెడ్లియెస్ట్ స్టెల్త్ జెట్స్ తీసుకొని వచ్చింది చైనా. J-20 మైటీ డ్రాగన్ 5th generation స్టెల్త్ ఫైటర్లని సరిహద్దు కాడికి తీసుకొని వచ్చింది. అండ్ దీస్ హ్యావ్ లో రేడార్ విజిబిలిటీ, లాంగ్ రేంజ్ ఎయిర్ కాంబాక్ట్ ఉన్నాయి. ఇవి అడ్వాన్స్డ్ సెన్సర్స్ అండ్ మన ఎలక్ట్రానిక్ వార్ఫేర్లలో చాలా ఖతర్నాక్. వీటిని గుర్తుపట్టే లోపల డ్యామేజ్ చేసి వెళ్ళిపోతాయి. దే స్ట్రైక్ బిఫోర్ దే ఆర్ డిటెక్టెడ్. వీటిని J-20ని మన హోటాన్, డామ్సాంగ్ స్ట్రాటజికల్గా ఎక్కడైతే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంటుందో అక్కడ డిప్లాయ్మెంట్ జరిగింది ఫ్రెండ్స్. ఇక జర డాట్స్ చేసుకుంటూ వద్దాం. భారత్ దగ్గర లేదని అని అంటలేను, అది కూడా కేవలం 11 జెట్ల గురించి నేను మాట్లాడతలేను. భారత్ దగ్గర కూడా జబర్దస్త్ ఉన్నాయి. రాఫేల్ ఉన్నాయి, సుకోయిల్ ఉన్నాయి, S-400 డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ థ్యాంక్స్ టు అవర్ DRDO ఆపరేషన్ ద ప్రాజెక్ట్ కుషా, అది కూడా సక్సెస్ఫుల్ అయింది. భారతీయుడు లెక్క మనం అందరం గర్వపడ్డాం. కాకపోతే ఈ సడన్ చేంజెస్ ఏంది అని చెప్పి ఎప్పుడైనా మీరు ఆలోచించిర్రా అని చెప్పి నేను చెప్తున్నా. భారత్ దగ్గర కూడా రఫేల్స్ ఉన్నాయి, సుకోయిల్ ఉన్నాయి, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా గట్టిగా ఉంది. ఆపరేషన్ సింధూర్లో మనం అందరం చూసినాం. బట్ ఏడికి దారి తీస్తుంది అని చెప్పి తీస్తే, డిస్కషన్స్ మనకు సంబంధం లేని ఉండొచ్చు, కాకపోతే డిస్కషన్స్ ఏం మీనింగ్ ఇస్తున్నాయి అనేది మనం చూడాలి. మొరక్కో నుంచి స్పెయిన్ని ఇన్వేడ్ చేస్తున్నారు అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. సముద్ర మార్గంలో బోట్స్ వస్తున్నాయి, రబ్బర్ ట్యూబ్ బోట్స్ వస్తున్నాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా. మొరక్కో నుంచి తీసుకొని చూస్తే సెయుతా అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ని వీళ్ళు ఇన్వేడ్ చేశారు. యాక్చువల్గా ఇది మొరక్కో ప్లేస్. ఆ స్పెయినోడు వచ్చి ఇక్కడ మేము మా కబ్జా ఉన్నది మేము చేస్తాము అని అంటే నడుస్తుందా? ఓ మాట అడుగుతున్నా. ఆడ రక్షక బలగాలు ఏడుస్తున్నారు, మా దగ్గర ఫోర్సులు లేవు వీళ్ళని కంట్రోల్ చేయనీకే అని చెప్పి రక్షక బలగాలు, స్పెయిన్ పోలీస్ ఏడుస్తున్నది. ఇప్పుడు ఇది ఎట్లుంటుంది అని అంటే, నువ్వు ఈడున్నావు, మధ్యలో సముద్రం ఉన్నది, స్పెయిన్ ఈడున్నది, సియోతా ఈడున్నది, ఈడ ఒక చిన్న భూభాగము, ఇది నాది అని చెప్పి చెప్తున్నావు. వాడు ఎందుకు వదిలిపెడతాడు? మొరక్కో అనేటోడు వాడికి ఆప్షన్ ఉన్నప్పుడు వాడు తీసుకుంటాడు. ఇది గిలికి కయ్యం తీసుకున్నాడే కదా. పోర్చుగీస్ డామినేషను ఎక్సెట్రా ఎక్సెట్రా భారత్ల మీద కూడా గిట్లనే ఉండే కొడుకులది. గడ్డపార దించేసరికి ఏడికాడికి చక్కగా అయింది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందని అంటే, గిరీష్ ఇది భారత్కి నువ్వు ఏం లింక్ చేస్తున్నావు మనకుందా అని అంటే, వెనకటికి మన చిత్రగుప్తుల పాకిస్తానీ తన అల్గావాదులు ఎవరెవరైతే ఉన్నారు కదా, ఈ తీవ్రవాద సంస్థలు ఎక్సెట్రా, వాళ్లకు వాటర్లో గజ ఈతగాళ్ళని తయారు చేసి ట్రైనింగ్ ఇస్తుంది. వెనకటికి మనం మాట్లాడినాం. గజ ఈతగాళ్ళని తయారు చేస్తుండ్రు అని అంటే, ఈజ్ దర్ ఎనీ ఇన్ఫిల్ట్రేషన్? నాకైతే ఒక చిన్న కోరిక ఉంది మోదీజీ, ఇది ఒక్కటి చేసేస్తే నేను ఆనందం, నా జీవితాంతం ఆనందంగా ఉంటుంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేదన్నా మాట్లాడతారు కదా, ఆ బిచ్చపుండా కొడుకులకు కొన్ని పైసలు ఇచ్చేసి కొనుక్కుంటే అయిపోద్ది కదా. బిచ్చప్పలు పైసల కోసం ఏదైనా చేస్తారు. పైసలు ఇచ్చి పడేసి ఏదో గింతనో గంతనో ఇచ్చి పడేసి కొనుక్కుంటే అయిపోతుంది కదా మోదీజీ. ఖేల్ ఖతం అయిపోతుంది. దాని తర్వాత చుక్కలు చూపించవచ్చు మోదీజీ. ఇది నా సజెషను, మీకు నాకంటే ఎక్కువ తెలుసు చెప్తున్నా. పైసలకు ఏమని చేస్తారు కదా, ట్రంప్ పీ కూడా తింటారు వాళ్ళు, అంత చిల్లరగా వాళ్ళు. కాకపోతే ఈ సముద్ర మార్గం ద్వారా రావడము, సేయుతాన్ని కంప్లీట్గా ఇన్వేట్ చేయడము, కబ్జా చేయడము, ఒకసారి మీరు ఆలోచించరు ఫ్రెండ్స్. వీడికి ఆగిపోయింది అని అంటే వీడికి ఆగలే, ఇంకా పెద్దగా ఉన్నది కథ. నేపాల్లో పెద్ద లొల్లి నడుస్తుంది. ఆడు ముక్కుపచ్చలారని వయసులో ప్రధానమంత్రి అయ్యిండు బలేన్ షా. ఆడు పాటలు పాడుకునేటోడు. ఆ నేపాల్ జెలెన్స్కీ ఆడు. ఆ నేపాల్ జెలెన్స్కీ గానికి ఇవన్నీ ఏం తెలుస్తాయి చెప్పు? ఆడ లొల్లి అవుతుంది. ఇక ఆబ్వియస్గా ఏదైనా లొల్లి అయితే కర్ఫ్యూలు జరుగుతాయి. దీని ప్రభావము బీహార్ మీద పడుతుంది. నేపాల్ బార్డర్తో షేర్ చేస్తుంది బీహార్. చాలా అప్రమత్తంగా ఉన్నారు. నేపాల్ మీద చైనా ఉన్నది. చైనానేమో స్టెల్త్ ఫైటర్ జెట్లను పెట్టింది. నేపాల్లో లొల్లి నడుస్తుంది. అది బీహార్ దాకా బాకుతుంది. బీహార్లో కాక్రోచ్ల లొల్లి వీరంగం చేసింది. ఇది ఏడికేన్ పాకింది, ఢిల్లీకేన్ పాకింది. ఢిల్లీలో ఎవరెవరు మద్దతు తెలుపుతున్నారు లీగల్గా? కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు. ఏ పార్టీలు తెలుపుతున్నాయి? ఎన్డీఏ కూటమి వ్యతిరేకులందరివి నడుస్తూ ఉన్నాయి. డాట్స్ కనెక్ట్ చేసుకుంటా రానున్న సమయం అంత సింపుల్గా లేదు, చాలా డేంజర్గా జరుగుతున్నది. ఇది జరుగుతున్న తరుణంలో
ఐ థింక్ ఇట్ ఈస్ ద ఫస్ట్ చిత్రగుప్తే ఏది బయట చెప్పాలన్నా. సమాచారాల మేరకు పహల్గామ్ 2.0 జరిగింది. పేరు అడిగి మరీ గుర్తు తెలియని వ్యక్తులు ఫైరింగ్ చేసిండ్రు. మైగ్రెంట్ వర్కర్ని కుల్గామ్లా చంపిండ్రు. డాట్స్ కనెక్ట్ చేయండి. ఏది గుడ్డిగా నమ్మకుండ్రి. చుట్టుపక్కల ఉన్నోని జర జాగ్రత్తగా చూడండి. చెప్పేది ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. సగం నిజాలు మాట్లాడి వ్యూస్ కోసం మాట్లాడి ఇన్స్టాగ్రామ్లలో మాట్లాడే ఫాల్తు నా కొడుకులు చాలామంది ఉంటారు. వాళ్ళని జర జాగ్రత్తగా అరుచుకోండి. మనోడు నెగటివ్ మాట్లాడిండు కదా అననే దానికంటే ఎక్కువ నిజం మాట్లాడిండా అననే అన్వేషణ మొదలెట్టండి దయచేసి. మీ అనుమానం మీకు కొత్త అనుభవం ఇస్తుందేమో తెలియదు, కానీ మన శత్రువులకు కొత్త అనుభూతి ఇస్తుంది. ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.